ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉమ్డం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్లమెంటు స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు దాదాపు 500 మంది భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అర్జున్ ముండా గారు మాట్లాడుతూ మన దేశంలో మన సంస్కృతిపై అనాదిగా దండయాత్ర జరుగుతూనే ఉందని అన్నారు. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని సమూలంగా నాశనం చేయాలని మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు, ఇతర దేశస్తులు వందల సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదే పరంపరను కొనసాగిస్తూ దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా మన సనాతన ధర్మంపై దండయాత్ర కొనసాగిస్తూ ఉందని అన్నారు. विभिन्न कालखंड में, विभिन्न समय में, कभी मुगलों के शासन में, कभी अंग्रेज के शासन में हमारी परंपराओं पर हमला किया गया, हमारे कल्चरल सिस्टम को तोड़ने का कोशिश किया, लेकिन जैसे मां सरस्वती का मंदिर, टेम्पल, नागोबा टेम्पल, वैसे कई टेम्पल यहाँ पर है। हमारे लोगों ने उस परंपरा को बनाए रखा, कल्चर को बनाए रखा, और अब समय आया है कि हम राम जन्मभूमि में फिर से राम की स्थापना करते हुए भारत, आदि भारत के रूप में आज दुनिया के सामने दिखाई दे रहा है। आदरणीय नरेंद्र भाई मोदी के नेतृत्व తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదని అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గారు కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మవద్దని అన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడంలో మన వంతు ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షమైన వాతావరణం ఉందని అన్నారు. ఒక కుటుంబ సభ్యునిగా చేరడం కోసం వచ్చేసినటువంటి సోదరులకి, మిత్రులకి ప్రథమంగా మీ అందరికీ కూడా నా పక్షాన స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు అర్జున్ ముండా గారు మన సమక్షంలో ఉండడం, వారి యొక్క హస్తాలతోటి కొందరికి ఇప్పుడే కడువాలు కప్పి స్వాగతించడం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు. స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ వారందరినీ కూడా పిలిపించి స్వాగతించే కార్యక్రమం ఉంది. మొదటగా కేంద్ర మంత్రివర్యులు అర్జున్ ముండా గారిని నా పక్షాన, మీ పక్షాన, మన అందరి పక్షాన వారికి స్వాగతం తెలియజేయడానికి అందరూ సభ్యులతో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడంలో మన వంతు ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షమైన వాతావరణం ఉందని అన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. ఆదిలాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో స్వర్ణయుగం నడుస్తుందని అన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ గారే ఉండాలని ఆయన అన్నారు. ఈ జిల్లాలో